ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగరా ఆగు ఏ ఆగు ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి మీ బ్యాగ్. థ్యాంక్స్ అండి. నాలో పల్లవి యొక్క రూపాన్ని చూసి మీరు జాలి చూపిస్తున్నారా లేదంటే సాటి మనిషిగా జాలి చూపిస్తున్నారో తెలియదు, కానీ మీరు నా గురించి ఇంత కేర్ తీసుకుంటుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుందండి. అలాగే మీ ప్రేమను కూడా పొందకుండా మీకు దూరంగా ఉంటున్నందుకు భరించలేనంత బాధగా కూడా ఉంది. వెళ్ళొస్తాను. ఏమైంది? ఎక్కడికి? స్కూల్కేనా? నేను డ్రాప్ చేస్తాను, పదండి. నేను పోలీసునండి, దొంగను కాదు. పైగా మీకు కాస్త కూస్తో పరిచయం ఉన్నవాడిని. నా గురించి మీకు పూర్తిగా కాకపోయినా కొంచెమన్నా అర్థమై ఉంటుంది కదా. మీరు ఎంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రండి, డ్రాప్ చేస్తాను. అయ్యో అలా కాదండి, పర్లేదు, నేను వెళ్ళగలను. అడుగు ముందుకేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ వరకు నడుచుకుంటూ ఎలా వెళ్తారు? పర్లేదు, పదండి, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, రండి. రండి. కార్తీక్, నీ ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అసలు కలవడం లేదు. స్టేషన్కి బయలుదేరాం, ఇంతలో నువ్వే వచ్చావు. అది కాదు నాన్న, నువ్వు భార్గవ్ అమ్మా, దయచేసి ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకండి. అదేంట్రా కార్తీక్, పాపం భార్గవ్ని అరెస్ట్ చేశావంట. రాధిక వస్తేనే రిలీజ్ చేస్తాన్నావంట. అవును, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. రాధిక వస్తేనే, తన్ని వీళ్ళు తీసుకొస్తేనే ఆ భార్గవ్ని రిలీజ్ చేస్తాను. కార్తీక్,
ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు? రాధిక ఎక్కడుందో వీళ్ళకి తెలీదు. మరి వీళ్ళు రాధికను ఎలా తీసుకొస్తారా? తెలుసు. రాధిక ఎక్కడుందో వీళ్ళకి తెలుసు. ఏంటి? రాధిక ఎక్కడుందో వీళ్ళకి తెలుసా? అవునానా? తెలుసు. వీళ్ళకి తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. రాధిక ఆచూకీ తెలియకపోతే నా మీద కేసు పెడతానని మన ఇంటికి వచ్చి గొడవ పెట్టారు. నన్ను బెదిరించాలని చూశారు. బాబు, నిజంగా రాధి ఎక్కడుందో మాకు తెలీదయ్యా. రాధిక ఎక్కడుందో మీకు తెలియకపోతే తను గీసిన బొమ్మలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? తన ఆచూకీ గురించి మీకు నిజంగా తెలియకపోతే తను గీసిన బొమ్మల్ని మీ అబ్బాయి ఎలా అమ్ముతాడు? బాబు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ బొమ్మలు మా గుమ్మం ముందు పెట్టున్నాయి. వాటిని రాధిక పెట్టిందో లేదంటే వేరే ఎవరైనా పెట్టారో మాకు కూడా తెలీదు బాబు. అవును బావగారు, మా అక్క నిజంగా మమ్మల్ని కలవలేదు. అసలు తను ఎక్కడుందో కూడా మాకు తెలీదు. మా రాధి కోసం మేం ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాం బాబు. ప్లీజ్, ఇప్పటివరకు మీరు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు చాలు. ఇంకా ఇంకా మీరు అబద్ధాలు చెప్తుంటే విని తట్టుకునే శక్తి నాకు లేదు. మేం చెప్పిన ప్రతి మాట నిజం. చాలండి, చాలా ఆపండి. మీకు తెలియకుండానే రాధిక పెయింటింగ్స్ని మీ గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిందా? అయ్యో బాబు, చెప్తే నమ్మేలా ఉండాలి. బాబు నిజం బాబు, చెప్తే నమ్మరేంటి? ఇక చాలు, వదలండి. మీ అమ్మాయి కారణంగా నాకు ఎస్పీ గారి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాధికను తీసుకురాకపోతే నన్ను సస్పెండ్ చేస్తానని నాకు ఈ కార్తీక్ కృష్ణకి వార్నింగ్ ఇచ్చారు. నా జీవితంలో మరో పెళ్లికి అవకాశం లేదని, ఉండదని చనిపోయిన నా పల్లవి మీద ఒట్టు పెట్టుకున్నాను. కానీ మీ అమ్మాయి ప్రాణాలు కాపాడటం కోసం నా నిర్ణయాన్ని మార్చుకుని, నా మనసుని చంపుకుని తన మెళ్ళలో తాళి కట్టాను. తనకి భార్య స్థానాన్నిచ్చి తన్ని కూడా పల్లవిలాగే చూసుకున్నాను. అలాంటిది నన్ను మోసం చేయడానికి, నా పల్లవిని చంపిన విషయం దాచిపెట్టి నాకు ద్రోహం చేయడానికి మీ అమ్మాయికి మనసు ఎలా వచ్చిందండి? ఇంకొక ఆడపిల్లకి నా మనసులో చోటివ్వను నేను. రాధిక్కి నా మనసులో చోటిచ్చాను. ఈ ఇంట్లో ఒక స్థానాన్ని ఇచ్చాను. అలాంటిది నన్ను ఇంతలా మోసం చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.